శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయము మీరు వింటే ఇంత విశేషమైనటువంటి దేవత నికుంభలాదేవి అని మీకు అనిపిస్తుంది. నికుంభల ఆరాధన చేయాలంటే మనకు సొంత భూమి ఉండాలి. సొంత భూమి లేనిది నికుంభల ఆరాధన అసలు పని చేయదు. చేసినా అది సరైనటువంటి విధానములో ఉండదు. మరి నికుంభల కాకుండా మరి ఎవరిని ఆరాధించాలి అంటే నికుంభలాకి మరొక రూపమైనటువంటి నామకరణమే ప్రత్యంగరాదేవి మాత. ప్రత్యంగరాదేవి మాతని ఎవరైనా ఆరాధించవచ్చు, ఎటువంటి సందేహము లేదు. కానీ నికుంభలాని ఆరాధించాలంటే మనకు సొంతంగా స్థలము ఉండాలి. మన సొంత స్థలములో నికుంభలాదేవి హోమగుండాన్ని కట్టి ఆ హోమగుండము యొక్క పర్యవేక్షణలో మనం గనక హోమాన్ని నిర్వహిస్తే అమ్మ అరక్షణము కూడా ఆలస్యం చేయకుండా కోరికని తీర్చేటటువంటి దేవతగా అమ్మ నిలబడుతుంది. మరి నికుంభలాదేవి మాతని పట్టుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఉంటారా అంటే ఉంటారు. అది సాధకులు విశేషమైనటువంటి యోగాన్ని పొంది ఉండాలి. అడగ్గానే అందించేటటువంటి విధములో ఆ తల్లి ఉండాలి. నేను ఎప్పుడైనా ఏదైనా అడిగితే వెంటనే ఇస్తుంది.